वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके भवती विद्यां देहि भगवती सर्वार्थ साधिके सत्यार्थ चंद्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సారవరోధుని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సారస్వతాక్షర నమస్కారం. నా పేరు రాఘవేంద్ర, నా ధర్మపత్ని సౌమ్య, నా బిడ్డ బృంద. మేము హైదరాబాద్ నుంచి శ్రీ నీలకంఠాపురం శివక్షేత్రానికి వచ్చినాము. మాకు ఇక్కడ శ్రీ సరస్వతీ పీఠం ఉందని చెప్పి మనం అక్షరాభ్యాసం కోసం శృంగేరి తీర్థము లేదా బాసర వంటి పుణ్యస్థలాలు ఉన్నా కూడా ఎన్నో ఏళ్ల నుంచి దేవుడికి అనేక కైంకర్యాలు చేస్తున్న శ్రీ శ్రీనివాసమూర్తి స్వామివారి చేతుల మీదుగా మేము ఈ అక్షరాభ్యాస కార్యక్రమం చేయించుకొని పునీతులం అవ్వాలని, అలాగే మా బిడ్డకి మంచి విద్యాబుద్ధులు అలవర్చుకోవాలని, ఇక్కడ వీరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగి మా బిడ్డకి మంచి చదువు రావాలని ఇక్కడికి వచ్చినాము. అలాగే శ్రీ నీలకంఠాపురంలో శ్రీ సరస్వతీదేవి గారి ఆలయాన్ని నిర్మించిన శ్రీ రఘువీరారెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్ గారికి కూడా మా ధన్యవాదాలు. ఆయన ఇక్కడ ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు. ఇంకా ఇలాంటివి చాలా చేసి మాలాంటి వారికి ఇక్కడ ఇలాంటి వసతి కల్పించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు రాఘవి, పాప పేరు సాన్విక కేయూర. తనకి ఇప్పుడు 2.5 సంవత్సరాలు. తనకు విద్యాభ్యాసం చేపిద్దాం అనుకున్నాము. మాకు నీలకంఠాపురం దగ్గరే ఉండడం వల్ల చాలా అనుకూలమైనది. విద్యాభ్యాసం కొరకు మేము శృంగేరికి బాసరాకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సరస్వతీ దేవి దేవస్థానం నందు నీలకంఠాపురంలో సకల సౌకర్యాలు కలిగి ఉండడం వలన మేము ఇక్కడే విద్యాభ్యాసం చేయించాము. ఇక్కడ